ముందు మీ అందరికీ నటరత్నాల కార్యక్రమానికి స్వాగతం ఇబ్బి. మీకు ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుందిలే, నేను యాదగిరి వచ్చినామంటే ఇంకా సినిమా సంగతులు చెప్పనీకి అని మీకు తెలుసని నాకు తెలుసులే. కానీ చెప్పురా యాదగిరి. అరే నువ్వు గెట్ల చెప్తే గట్లే కాక, నువ్వు చెప్తే ఒకటి నేను చెప్తే ఒకట, నువ్వు చెప్పినట్లే కానిది వరత్తాయ్. ముందు ప్రేక్షకులకి నమస్కారం చెప్పు. నువ్వు మరీ అంత స్వీట్గా వరత్తాయ్ అంటుంటే ఈయన నీకు గెట్లనో ఉంది కాక, కొంచెం మంచిగా చెప్పరా అదే. ఏం బి ఫీల్ అవుతాడావా? మా దిక్కు బాగా క్లోజ్ ఉండేటోళ్ళని అటనే పిలుచుకుంటానులే బి. అలాగే నేను నమస్కారం చెప్తా కానీ నువ్వు కొంచెం సంస్కారంతో చెప్పు కాక. బాగా అలవాటు వన్న పానం కదా బి, ఇప్పటికిప్పుడు అన్నీ మార్చుకోవాలంటే ఏడవుతుంది. మెల్లమెల్లగా మార్చుకుంటానులే. కానీ ఈ పొద్దు నువ్వు యా సినిమా గురించి చెప్తున్నావో చెప్పు బి. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. నువ్వు ఎప్పుడు గ్రేటేలే బి, ముందు సినిమా గురించి చెప్పు. నేను చెప్పేది సైన్మా పేరే కాక, గా సైన్మా పేరు గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్, షార్ట్ ఫామ్లో గోట్ అంటారే. అవునా, సరేలే కానీ ముందు సినిమా ట్రైలర్ చెప్పు బి. ట్రైలర్ చూసినాక మిగతా విషయాలు మాట్లాడుకుందాంలే. గట్లనే కాక నాకు విషయం అర్థమవుతుంది. ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ వచ్చేసి ఒక ఇండియన్ ఏజెంట్ స్పైలాగా వర్క్ చేసే క్యారెక్టర్ బి. గౌకాక నాకు కూడా గట్లనే కొడుతుంది. అవు బి, నాకు తెలిసి ఈ సినిమాలో విజయ్ దళపతి క్యారెక్టరు ఇండియన్ ఏజెంట్గా వరల్డ్ వైడ్ మొత్తం ఇంటర్నేషనల్ వైడ్ మన విజయ్ గారు ఒక స్పైలాగా వర్క్ చేస్తూ దేశాన్ని ఎలా రక్షిస్తాడు అనే సీన్లు తీసినట్టున్నారని ట్రైలర్ చూసా అంటే అర్థమవుతుంది బి. అవు కాక ఈ సినిమాలో మన విజయ్ సారు ఇండియన్ స్పైగా చేసేటువంటి మస్తు సాహసాలు సస్పెన్స్గా అనిపిస్తుంది కాక. కాదు యాదగిరి, నువ్వు ఒక విషయం గమనించినావా? ఈ సినిమాలో విజయ్ దళపతి గారు 2 క్యారెక్టర్లో కనిపిస్తున్నాడు బి, అంటే డబల్ యాక్షన్ చేసినాడు. అవు కాక అయ్యా కొడుకులక్క మన విజయ్ సారు డబల్ యాక్షన్లో మస్తు యాక్టింగ్ చేసిండు. సర్లే యాదగిరి, మన విజయ్ సారు చేసిన సినిమాల గురించి చెప్పు బి. అరే ఎన్నని చెప్తాం కాక, మన విజయ్ సారు మస్తు సినిమాలు చేసిండు. ఫస్ట్ 1982లో వెట్రి అనే తమిళ సినిమాలో బాలనటుడిగా చేసిండు. గా సినిమాకి మన విజయ్ సార్ వాళ్ళ ఫాదరే డైరెక్టర్ కాక. అంటే ఏంది బి, మన విజయ్ దళపతి గారి ఫాదరు డైరెక్టరా? అంటే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా సినిమా బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ అనమాట. గౌకాక ఫస్ట్ అయితే మన విజయ్ సార్ వాళ్ళ ఫాదరు తీసిన సినిమాలలో బాలనటుడిగా చేసిండు. గా తర్వాత మన విజయ్ సార్ వాళ్ళ ఫాదరే మన విజయ్ సార్ని హీరోగా ఇంట్రడ్యూస్ చేసిండు. అయితే ఫస్ట్ సినిమా ఆడలే కాక, సెకండ్ సినిమాతో హీరోగా నిలబడిండు. కానీ తెలుగులో మన విజయ్ దళపతికి మంచి గుర్తింపు తెచ్చిన సినిమా అయితే స్నేహితుడు బి. అవు బి, ఈ సినిమాకి శంకర్ గారు డైరెక్షన్ చేసినలే. గౌమల్ల హిందీలో 3 Idiots అనే సినిమా వచ్చింది కాక. గా సినిమా మన శంకర్ సార్కి మస్తు నచ్చిందంట, డైరెక్టర్ శంకర్ సార్కి. అందుకే గా సినిమాని తీసుకొని తమిళ్లో తెలుగులో రీమేక్ చేసిండు. గా సినిమానే గీ స్నేహితుడు సినిమా తర్వాత మన విజయ్ దళపతి సినిమాల్ని తెలుగు ప్రేక్షకులు కూడా బాగా ఆదరిస్తున్నారు బి. అవు కాక గీ స్నేహితుడు సినిమా వల్ల మన విజయ్ సార్కి తెలుగులో మస్తు గుర్తింపు వచ్చింది. కాదు బి యాదగిరి, నిన్ను ఒక విషయం అడుగుతా చెప్తావా? నువ్వు అడుగుడు నేను చెప్పకపోవడా కాక. ఏం అడుక్కుంటావు అడుక్కో, చెప్పు తెగుద్ది. అరే గీ మాత్రం దానికి అంత పరేషాన్ అయితే గెట్ల కాక. ఏముంది, సీదా చెప్పుల కుట్టే దుకాణం కాడికి వెళ్ళాలి, ఆ చెప్పుల్ని కుట్టించుకోవాలి, మళ్ళీ వేసుకొని వాడుకోవాలి. గదే కొత్త చెప్పులు తీసుకున్నావు అనుకో పైసలు బొక్క. ఏమంటావు? ఈ సెకలే కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది బి. చెప్పులు దిగిపోయినాయి, ఏం చేయాలా ఎట్ట చేయాలని నిన్ను అడగలే. నువ్వు అడ్డది డంగ మాట్లాడితే మెట్టెట్లు పడతాయి చెప్తానా. అరే ఏం అడుగుతావో అడుగు అన్నాలే కాక. గీ మాత్రం దానికి నువ్వు సీరియస్గా తీసుకుంటే ఎట్లా? ఇదో నువ్వైతే ముందు ఏదో అడుగుతా ఉన్నావు కదా, గది అడుగు. అడుగుతా బి, ఇప్పుడు నీ బండారం బయట పడుతుందిలే. కాదు బి యాదగిరి, మన విజయ్ దళపతి తెలుగులో తీసిన ఫస్ట్ సినిమా యాదో చెప్పు బి. మన విజయ్ సారు ఫస్ట్ 1994లో బొబ్బిల్ రాయుడు అనే సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయం అయ్యిండు. ఏంది యాదగిరి నువ్వు చెప్పేది? నీకు ఇంకో ముచ్చట చెప్పాలనా? గీ సినిమాకి డైరెక్షన్ ఎవరు చేసినారు అనుకుంటున్నావు? మన విజయ్ సార్ వాళ్ళ ఫాదర్ ఎస్ఏ శంకర్ గారే గీ సినిమాకి డైరెక్షన్ చేసిండు. వాయ్ బా, ఏంది నువ్వు చెప్పేది? మన విజయ్ దళపతి వాళ్ళ నాయన డైరెక్షన్ చేసినాడా ఈ సినిమాకి? గౌకాక ఫస్ట్ అయితే ఈ సినిమాని మన విజయ్ సార్ వాళ్ళ ఫాదరు తమిళ్లో సింధూర పండికి అనే తమిళ్ సినిమా తీసిండు. గా సినిమాని మళ్ళీ తెలుగులో బొబ్బిల్ రాయుడు అనే పేరుతో డబ్బింగ్ చేసి రిలీజ్ చేసిండ్రు. అంటే మొత్తానికి ఏమంటావు యాదగిరి, మన విజయ్ దళపతి గారు మొట్టమొదట తెలుగులో పరిచయమైన సినిమా బొబ్బిల్ రాయుడు అంటావు? అవు మళ్ళా. సరేలే యాదగిరి, మన విజయ్ దళపతి ఈ మధ్య కాలంలో బాగా తెలుగులో హిట్ అని సినిమా యాదిబ్బి. మంచి హిట్ సినిమా అంటే మాస్టర్. ఏంది బి మాస్టర్ అంటే? తమ్ముడు, అరే తమ్ముడు, ఈ తికమక దిగులే ప్రేమంటే, ఈ తెలియని దిగులే ప్రేమంటే. అవు బి, ఇది మన చిరంజీవి అన్నయ్య సినిమా కదా బి.
అరే గదే మాస్టర్ టైటిల్ పెట్టుకొని 2021లో మన విజయ్ దళపతి సారు కూడా సూపర్ హిట్ కొట్టిండు. ఓహో, అంటే మన చిరంజీవి అన్నయ్యకి మాస్టర్ సినిమా ఎట్లయితే బ్లాక్ బస్టరో మన విజయ్ దళపతికి కూడా ఈ మాస్టర్ అనే సినిమా అట్లా బ్లాక్ బస్టర్ అంటావు, అంతే కదా బి? అవు కాక, అవు బి యాదగిరి, మన విజయ్ దళపతి గారు పాటలు కూడా పాడతాడంటనే. అవు, విజయ్ సారు మంచి సింగర్ కాక తమిళ్లో మస్తు పాటలు పాడిండు, దాదాపు 40 పాటలు తానా వాడిండు. అయితే మన విజయ్ దళపతి గారు వాడిన పాట ఒకటి బి చూద్దాం. తెలుగులో వాడలే, అన్ని తమిళ్లోనే వాడిండు. కాదే యాదగిరి, ఇప్పుడు ఈ గోడ్ సినిమాకి మ్యూజిక్ ఎవరు చేస్తున్నారు బి? గీ సైన్మాకి యువన్ శంకర్ రాజా మ్యూజిక్ చేసిండు కాక. ఏంది బి, మన ఇళయరాజా గారు అబ్బాయి యువన్ శంకర్ రాజానా? అవు, మన యువన్ శంకర్ రాజా గారు 1996లో ఎంట్రీ ఇచ్చి 2013కంతా అంటే 15 ఏళ్లలో 100 సైన్మాలకు మ్యూజిక్ చేసిండు కాక. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ బాగా చేస్తాడు బి కాక. కేవలం 2013 వరకే గీన చేసిన సైన్మాలు 100. గా తర్వాత ఇంకెన్ని సైన్మాలకు మ్యూజిక్ చేసిండో. ఏంది బి నువ్వు చెప్పేది? 15 ఏళ్లలో 100 సినిమాలకు మ్యూజిక్ చేసినాడా? అంటే ఈ లెక్కన సంవత్సరానికి 7 సినిమాలు చేసిండల్లా, అంటే నెలన్నరకు ఒక సినిమా. అంటే దీన్ని బట్టి చూసి ఏమర్థమవుతుందంటే రోజు సరిగా నిద్ర కూడా పోకుండా పని చేసింటాడు బి. అంత లేనిది ఇన్ని సినిమాలు చేయలేరు బి. ఇది నిజంగా రికార్డు బ్రేక్ అని చెప్పొచ్చు. అవు కాక, తెలుగులో కూడా మంచి హిట్స్ ఇచ్చిండు, డైరెక్ట్గా తెలుగులో సినిమాలు చేసిండు మ్యూజిక్ డైరెక్టర్గా. మన వెంకటేశ్వర నటించిన ఆడవారి మాటలకి అర్థాలే వేరులే, మంచు మనోజ్ నటించిన రాజుబాయ్, మిస్టర్ నూకయ్య. అవు బి, ఆ పాటలు ఇప్పుడున్నా కూడా చాలా బాగుంటాయి బి. మన పవన్ కళ్యాణ్ అన్న హీరోగా చేసిండు కదా పంజా సైన్మా, గా సైన్మాకు కూడా మస్తు మ్యూజిక్ కొట్టిండు కాక. అవు బి, మన గోడ్ సినిమాలో హీరోయిన్ చాలా బాగుంటుంది బి. గీ సైన్మా హీరోయిన్ పేరు మీనాక్షి చౌదరి కాక. గీమె హర్యానాలో పుట్టింది కాక. గట్లనే ఇండియాలో జరిగే కొన్ని అందాల పోటీలలో గీమె కిరీటం గెలుచుకుంది కాక. మీనాక్షి చౌదరి ఇంకా యాయ సినిమాల్లో చేసింది బి. తెలుగులో ఇచ్చట వాహనం నిలవరాదు అనే సినిమాలో చేసింది కాక. గా తర్వాత మన రవితేజ సారు కిలాడి సినిమాలో చేసింది. అలాగే లక్కీ భాస్కర్ సినిమాలో, మన చిరంజీవి సారు విశ్వంబరలో, విశ్వక్సేన్ మెకానిక్ రాకీ సినిమాలలో చేస్తుంది కాక. అంటే తెలుగులో మీనాక్షి చౌదరి సినిమాలు ఇంకా చాలా వచ్చాయి అంటావు. అవు కాక, రాబోయే రోజుల్లో టాప్ హీరోయిన్ అవుతుంది కాక. కాదే యాదగిరి, ఫైనల్గా కొన్ని డౌట్లు ఉన్నాయి, క్లియర్ చేస్తావా? అరే చెప్పు కాక గదేందో. కాదు బి, మన విజయ్ దళపతి గారు పొలిటికల్ పార్టీ పెట్టినాడంటనే. గవు కాక, గా పార్టీ పేరు టీవీకే, తమిళ వెట్రి కలగం, తమిళనాడు విక్టరీ ఫెడరేషన్ కాక ఇంగ్లీష్లో. అవు బి, అదే అంటున్నారు. ఇప్పుడు ఈ సినిమా గోడ్ సినిమా లాస్ట్ది, ఇంకా సినిమాలు తీయడు, పొలిటికల్ పార్టీ పెట్టినాడు అని అంటున్నారు బి. ఏ లేకాక, ఆల్రెడీ ఇంకో సినిమా తీయనికే కమిట్ అయిండు. గా సినిమా తీసిన తర్వాత సినిమాలు తీయడు బంధు పెడతాడు, అంతేలే బి. పార్టీ పెట్టినాక రాజకీయాల్లో బిజీ ఉంటాడు కదా. వచ్చే వారం మరో సినిమా ముచ్చటితో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్తే.